అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా కేంద్రంలో మహిళా విజేతలను గౌరవిస్తూ పురస్కారాల ప్రధానోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించబడింది. ఈ వేడుకలకు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం సంజయ్ కుమార్ మరియు అదనపు కలెక్టర్ రెవెన్యూ బిఎస్ లత, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థల రాజాగౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆర్థిక, సామాజిక మరియు సాంస్కృతిక రంగాల్లో విశేష కృషి చేసిన మహిళలకు, ఉత్తమ సేవలు అందించిన మహిళా ఉద్యోగులకు అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ ఎం సంజయ్ కుమార్ మాట్లాడుతూ మహిళలు స్వయం శక్తితో ఎదిగి సమాజానికి స్ఫూర్తిగా నిలవాలని అన్నారు. మహిళల శక్తి సామర్థ్యాలు అనంతం, వారికి సరైన ప్రోత్సాహం అందిస్తే అద్భుతాలు సృష్టిస్తారని, ఈ ఏడాది మహిళా దినోత్సవ థీమ్ గివ్ టు గెయిన్, ఇవ్వడం ద్వారా పొందడంకు అనుగుణంగా మహిళలకు మనం ఎంత సాయం చేస్తే సమాజం అంతా అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ సమ్మిళ్లవాణి, ధర్మపురి మున్సిపల్ చైర్పర్సన్ వేముల నాగలక్ష్మి, జిల్లా సంక్షేమ అధికారి కె రాజ్ కుమార్, బీసీ వెల్ఫేర్ అధికారి సునీత, మేప్మా ఏవో శ్రీనివాస్, ఇతర అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. సభా కార్యక్రమం అనంతరం ఉత్తమ సేవలు అందించిన మహిళా ఉద్యోగులను ఘనంగా సత్కరించారు. జననీ జయ కేతనం ముకోటి వంతుకలు ఒక్కటై చిత్రకళ మేడం గారు కూడా రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఇక్కడ మీదల్లో కూడా మనకి నెక్స్ట్ రైతులు ఉన్నారు అంటే మన వంతుగా ఇప్పుడు చప్పట్లు కొట్టాలి. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కేసు ఈ మధ్యలో పాటలు గుర్తుకు తెచ్చుకొని పాటలు పాడడానికి సిద్ధంగా ఉండాలి. మాటలు కూడా గుర్తు పొందాల్సిందిగా కోరుతా ఉన్నాము. సిద్ధంగా ఉండాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఈరోజు మహిళ కుటుంబంలో తన పనులన్నీ నిర్వహించుకుంటూ బయటకు వచ్చి తన కార్యాలయాల్లో శక్తి సామర్థ్యాలతో పనిచేస్తూ ముందుకు సాగుతుంది. ఈ శక్తి ఇంకా పెరిగి అందరూ అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ దీనికోసం మన ప్రభుత్వం ఎన్నో పథకాలు చేపట్టి ముందుకు సాగుతుంది. అందులో భాగంగా ఆర్థిక సాధికారత, ఇందిరా మహిళా శక్తి, విద్య, ఆరోగ్యం, రవాణా, ఉపాధి, జీవనోపాధి ఇంకా చాలా కార్యక్రమాలను నిర్వహిస్తూ మహిళా రక్షణ, భద్రత, మౌలిక సదుపాయాలు, భవిష్యత్ కార్యక్రమాలు, ఐసిడిసి పథకం, మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, సఖీ ఫన్ స్టాప్ సెంటర్, ఇలా మిషన్ శక్తి పథకం, మహిళల సాధికారత, జిల్లా ఇలా అనేక కార్యక్రమాలు చేపట్టి మనల్ని ప్రోత్సహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళి మహిళా శక్తిని ముందుకు నడిపించాల్సిందిగా మీ అందరినీ నేను కోరుకుంటూ ఈ కార్యక్రమాలు మహిళలను ఆర్థికంగా బలపరచడం, స్వయం ఉపాధి అవకాశాలు పెంచడం, భద్రత మరియు సామాజిక సమగ్ర సంక్షేమాన్ని మెరుగుపరచడం ద్వారా మహిళా సాధికారిత ప్రభుత్వం నిబద్ధతను స్పష్టంగా ప్రతిపాదిస్తున్నాయని తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కార్యక్రమంలో గత కొన్ని శతాబ్దాలుగా మహిళల పట్ల జరిగిన వివక్ష గురించి కావచ్చు, అదేవిధంగా నేడు జరుగుతున్న ఎన్నో అభివృద్ధి, సంక్షేమ, విద్య, ఉపాధి కార్యక్రమాలు మహిళలకు అందుకున్న వాటి విషయంలో కూడా మాట్లాడుకోవడం జరుగుతాం. దాంట్లో భాగంగా ఎంతోమంది మహిళలు ఉన్నతాధికారులుగా ఇక్కడ వేదికపై ఉంటూ పాలనా పరంగా మా సోదరిమణులు జగిత్యాల పట్టణానికి ప్రథమ పౌరులుగా మా సోదరి వాణి కావచ్చు,
ధర్మపురికి సోదరి నాగలక్ష్మి కావచ్చు, అట్లనే కోరుట్లకు, ఇట్లా చాలా చోట్ల కూడా మన దగ్గర నుండి మొదలు పెడితే ఇంతకుముందు చెప్పారు భారతదేశానికి మాజీ ప్రధాని కావచ్చు, నేటి రాష్ట్రపతి గారు కావచ్చు, తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ కావచ్చు, స్వతంత్రం కోసం పోరాడిన ఝాన్సీ లక్ష్మీబాయి నుంచి సరోజినీ నాయుడు. అంటే ఈ రకంగా మహిళలు మొదటి నుంచి కూడా ఒక స్ఫూర్తిగానే ఉన్నారు. వివక్ష అనేది ఉన్నమాట 100% వాస్తవం. ఆ వివక్ష నుంచి ఎదురవాలంటే ప్రతి వాళ్ళు కూడా మన నాగలక్ష్మి లాగా తయారు కావాలి. ఇప్పుడే ఒకటే వాడు చెప్పారు మహిళలు ఎంత శక్తివంతులు అనే విషయం చెప్పుకుంటా మహిళలు కూడా మతి పోతారు, మతి చేస్తారు కూడా నవ్వుకునే అప్పుడు కూడా ఈనాటి మహిళల పాత్ర గతంలో మహిళల కంటే కూడా ఒక అడుగు మన ముందరికి పోవాల్సిన అవసరం. ఆనాటి మహిళలను కుటుంబంలో ప్రేమ బిడ్డగా నేను కూడా ఒక తల్లిగా కొడుకునే, మా అమ్మ కూడా ఒక గృహిణి, మా ఫాదర్ కూడా చాలా బిజీ అడ్వకేట్ ఉండేవారు. ఒక నిమిషం కూడా తీరవాదు. కానీ ఆ వృత్తినే కానీ ఉండుంటే మా నాన్న నేను ఇంత పాపులర్ అయ్యేటది కాదు. దూరం అవుతాము బతుకుతాం. మా నాన్న పని మా నాన్న చేస్తే ఇంటికి ఎవరు వచ్చినా కానీ మంచి చెడు బంధువులు మిత్రులు పరివారాలు ఏది ఉన్నా కానీ మా అమ్మ పొద్దుటి నుంచి రాత్రి దాకా చూసుకుంటుంది. సోదరు చెప్పినట్టు ఖచ్చితంగా పని మా ఫాదర్ చాలా బిజీ అడ్డు, పొద్దునే లేస్తుంటే రాత్రి దాకా కూడా వ్యవసాయం కూడా పెద్దది, 90 ఎకరాల ఆకుడు తిరుగుతున్న వారం కొరలు. కానీ మా అమ్మ అంతకంటే ఎక్కువ పని చేస్తుంది. అలాంటి మహిళా మనులు మరీ ముఖ్యంగా భారతీయ సంస్కృతిలో మనం అత్యంతగా గౌరవించుకుంటాం, అన్ని విధాలా గౌరవించుకుంటాం. అమ్మ అన్నాకనే నాన్న అంటాం, ఇంతకు చెప్పినట్టు అక్కడి నుండే స్టార్ట్ అవుతుంది. ఈ రకంగా గౌరవించుకునే సాంప్రదాయం ఉన్న భారతదేశంలో పుట్టినందుకు మనందరం కూడా గర్వపడుతూ ఈరోజు మహిళా దినోత్సవం నాడు నన్ను ఆహ్వానించి స్వాగతించి ఇక్కడ తీసుకొచ్చింది. నా వంతుగా కూడా శాసనసభ్యునిగా మీరే చూసారు. ఇందిరా మహిళా శక్తి భవనాన్ని బ్రహ్మాండంగా ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాం. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ఒకటి ఏర్పాటు చేసి వృత్తి విద్యా కోసం అడ్వాన్స్డ్ టెక్నాలజీ. మొన్న పోతే అక్కడ కూడా అమ్మాయిలు ఎలక్ట్రికల్ వెహికల్స్ రిపేర్ నేర్చుకుంటున్నారు. కొత్తగా ఎలక్ట్రికల్ వెహికల్స్ రిపేర్ అమ్మాయిలు కోర్సులో ఇక్కడ జైత్యాలు ఉంది, మన టిఆర్ నగర్లో. సో ప్రతి దాంట్లో ముందున్నారు. నా వంతుగా కూడా ఎప్పుడు మీకు ఏ సహకారం కావాలన్నా కానీ నిరంతరం అందుబాటులో ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ మరొకసారి మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.